రామప్ప దేవాలయం. సాధారణంగా ఒక దేవాలయం గురించి చెప్పుకోవాలంటే దేవుడి పేరుతోనో లేదా ఊరి పేరుతోనో చెప్పుకుంటాం. కానీ కట్టించిన శిల్పి పేరుతో పిలువబడడం విశేషం. ఇదే రామప్ప దేవాలయం విశేషం. రామప్ప దేవాలయం ఓరుగల్లుని పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన అద్భుతమైన చారిత్రాత్మక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ వంశీయుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట అనే ఊర్లో ఉంది. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. గర్భగుడిలో శివుడు కొలువై ఉన్నాడు. అందువలన దీనిని రామలింగేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు అవతారము రాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దేవతగా ఉన్న దేవాలయం ఇది. రామప్ప గుడి గురించి చెప్పుకోవాలంటే అతి ముఖ్యంగా ఇక్కడ శిల్ప సౌందర్యం, ఈ ఆలయం నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం అసలు మాటలకందని అద్వితీయమైన సౌందర్యంతో ఉంటుంది. కాకతీయుల శిల్పకళా చాతుర్యమంతా ఇన్నేళ్లు గడిచిన చూపర్లకు ఆనందాన్ని కలిగిస్తూనే ఉంది. నాట్య శాస్త్రమంతా మూర్తీభవించి స్తంభాల మీద కుప్పలుగా పోసినట్టు అనిపిస్తుంది. గుడిలోని విగ్రహాలు, స్తంభాలపై ఉన్న శిల్పాలు, ముఖ్యంగా దేవాలయం మంటపై కోణాల్లో 4 పక్కల పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరమైనవిగా ఉంటాయి. ఈ విగ్రహాల సొమ్ములు, వాటి అలంకారాలు, త్రిభంగి నాట్య భంగిమలు చిత్రకారుల్నే సమ్మోహితుల్ని చేసేసేలా ఉంటాయి. ఈ దేవాలయంలో ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. నంది ఒక కాలు కొంచెం పైకెత్తి పట్టుకుని చెవులు రిక్కించి యజమాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుందా అన్నట్టుంటుంది ఇక్కడ నంది విగ్రహం. ఇది సందర్శకులకు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఇది ఏ దిశ వైపు చూసినా మన వైపే చూసినట్టు అనిపిస్తుంది. ఇక ఈ ఆలయ నిర్మాణానికి ఇక్కడ ఇటుకలు మరో విశేషం. ఇవి నీటిపై తేలే అంత తేలికైనవని చెబుతారు. అయినా ఆలయ సముదాయం ఎంతో దృఢంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఎత్తైన పీఠంపై నక్షత్రాకారంలో తూర్పుకు అభిముఖంగా ఇసుకపై నిర్మించారు. ఆలయ మధ్య భాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు. నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఇక్కడి రామలింగేశ్వరుడు. ఈ శివలింగం నుంచి వచ్చే అద్భుతమైన ఆధ్యాత్మిక తరంగాలు భక్తులకు మనోవికాసాన్ని కలిగిస్తాయి. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానము, యంత్రాలు కూడా లేని కాలంలో నిర్మించిన ఈ దేవాలయంలో ఎన్నో కని విని ఎరుగని వింతలు కనిపిస్తాయి. మరియు ఎన్నో యుద్ధాలను, దాడులను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం వలన రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇంత గొప్ప శిల్ప సంపదతో కూడిన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాల్సిందే. అతి ముఖ్యంగా తెలుగువారు తప్పక దర్శించాలి. తెలుగువారి వైభవాన్ని చాటి చెప్పే ఓరుగల్లు పట్టణంలో ఉన్న రామప్ప దేవాలయం అతి సుందరమైన ఆలయం.